అర్థం చేసుకోరా, మీరిద్దరూ నాకు సమానమే. సమానం కాదు. నేను ఆకాశాన్ని. వాడు నన్నెప్పుడూ అందుకోలేడు. అరుణ్, మామ్ ఇంకేం మాట్లాడొద్దు. ఇక ఈ డిస్కషన్స్ అనవసరం. డాడ్ కూడా వెనక్కి తగ్గక్కర్లేదు, నేను తగ్గను. ఎవరేం చెప్పినా వినను. ఆస్తి రాయడానికి ప్రిపేర్ అవ్వండి. అయ్యగారిని నలిగిపోయేలా చేస్తున్నారు. ఆయన్నిలా నరకయాతనకు గురి చేసి క్షోభ పెడుతున్నారే, అసలు వీళ్ళని ఏమనాలి? ప్రేమ్ బాబును కూడా తక్కువ చేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేయాలి అసలు? రాయాల్సిందే డాడ్, తప్పదు. నానా, నువ్వొకటి నమ్మావంటే అది నిలబడేదే కానీ కూలిపోయేది కాదు నాన్న. దానికి ఈ ఇల్లు ముక్కలవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ వేరవ్వాల్సిన అవసరమూ లేదు. ఈ ఆస్తిని పంచాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏం వాగుతున్నావురా? ఇప్పుడు నీ సమస్య ఏంటన్నయ్య? బిజినెస్ అంటే ఏంటో తెలియని వాడితో నాన్న పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయిస్తే అది దివాళా తీస్తుందనేగా మీ ఆవేదన, మీ ఆందోళన, మీ భయం. ఆ పెట్టుబడి అనేదే నాకు వద్దు అంటున్నా. ప్రేమ్, అవును నాన్న, మీలో మీరే ఇలా మదనపడ్డం మీకొద్దు. మీ నుంచి నాకేమీ వద్దు. మన ఫ్యామిలీ ఫండ్ నుంచి పైసా కూడా ముట్టుకోకుండానే నేనే బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. మీరు చేసిన ఛాలెంజ్ని నేను పూర్తి చేస్తాను. ఓడిపోయేది చూస్తాను అంటున్నాడు కదా, మీరు గెలిచేది చూపిస్తాను నాన్న. నేను స్క్రాప్ కాదని నిరూపిస్తాను. రేయ్, ఇలా ప్రగల్భాలు పలకడం కాదు. మామ్ డాడ్ దగ్గర చిల్లి గవ్వ తీసుకోకుండా, ఈ ఇంట్లో ఏది ముట్టుకోకుండా, మా పేరు వాడుకోకుండా బిజినెస్ పెడతానని రాతపూర్వకంగా రాసిపు. అప్పుడు నమ్ముతా. రే అరుణ్, ఏం లేకుండా ఎలా చేస్తాడ్రా? వాడన్నదే కదా డాడ్. అప్పుడు అవన్నీ ఉత్తుత్తి మాటలా? దీని నుంచి తప్పించాలని చూస్తున్న ఎత్తుగడ కాదు నాన్న. నేను అన్న మాట మీదే ఉంటాను, అదే రాసిస్తాను. నన్ను నమ్మండి. నువ్వైనా చెప్పురామా. ఎవరికి చెప్పమంటావు హర్ష? ఎవరు వింటున్నారని? అర్థమైంది కదా. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంటే నేనెందుకు తగ్గుతాను? రోజా, పేపర్స్ తీసుకురా. అలాగే సార్. ఏదోలే, ప్రస్తుతానికి తుఫాను తగ్గింది. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తా.
అరుణ్, వాడింత సాహసానికి నిలబడ్డాడు కదా, వాడు గెలుస్తాడన్న నమ్మకం ఇప్పుడైనా నీకుందా? నేను అన్న మాట మీదే ఉన్నాను డాడ్. అస్సలు లేదు. అయితే నీకున్న నమ్మకానికి బెట్ కట్టగలవా? రెడీ డాడ్. ఏంటా బెట్? ఒకవేళ ప్రేమ్ ఓడిపోతే ఉన్న 49% ఆస్తిని నీ ఒక్కడి పేరు మీదకే రాసేస్తాను. అదే ప్రేమ్ గెలిస్తే వాడి పేరు మీదకే 49% రాసేస్తాను. ఇదే బెట్. సిద్ధమా ఇప్పుడు? హర్ష, ఇప్పుడు ఈ బెట్లు ఎందుకు? చెప్పరా, బెట్ కాస్తున్నావా లేదా? ఏంట్రా, అన్నమాట మీద ఉంటారని ప్రగల్భాలు పలికావు? ఈ బెట్ అనేసరికి మెట్టు దిగిపోయావా? లేదు డాడ్. అయితే బెట్ కాస్తున్నావా? ఓడిపోయే గుర్రం మీద మీరు కాస్తున్నప్పుడు నేనెందుకు కాదంటాను డాడ్. డన్ డన్ డన్. డన్ అంటే సరిపోదు కదా నాన్న, నువ్వు కూడా అగ్రిమెంట్ రాయాలి. వాడుకో రూలు నీకో రూలు ఉండదు కదా. ఓకే డాడ్. చిట్టి, మావయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అలా అంటావేంటమ్మా? ఇప్పటిదాకా మీ హస్బెండ్ గారికి కదా వంత పాడావు. ఈ కాసేపట్లో మీ గణాంకాలు మారిపోయినాయా? అలా రోజా ఎప్పుడూ ఆలోచించదు డాడ్. కొన్ని రోజుల్లో మీ గణాంకాలే తారుమారయ్యాయని మీకే తెలుస్తుంది. హ్మ్. ఈ కాన్ఫిడెన్స్తోనే రాసి సంతకం పెట్టాం.